హలో గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది నీకు? ఫీవర్ తగ్గిందా? ఫీవర్ తగ్గింది. అవును. అషి హలో చెప్పు. హలో సో నిన్న మార్నింగ్ ఇలానే వ్లాగ్ స్టార్ట్ చేశాను, బట్ ఇంటికి వెళ్ళాక ఫుల్ డల్ అయిపోయాను అనమాట. అసలు నిన్న ఏం షూట్ చేయలేదు. నిన్న ఇంటికి వెళ్ళాక ఒక బ్యాడ్ న్యూస్, సాడ్ న్యూస్ తెలిసింది. మా పేరెంట్స్ ఇద్దరికి వీసా అప్లై చేసామన్నమాట. సో అనుకోకుండా రిజెక్ట్ అయింది. అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అంతా చేసి చాలా ఆలోచించి అన్నీ చేసాము. బట్ తెలీదు మాకే ఎందుకు ఇలా అవుతుందో. ఇది సెకండ్ టైం రిజెక్షన్. ఈసారి ఇద్దరికి అప్లై చేసాము, అన్నీ పెట్టాము, కానీ ఎందుకు వచ్చిందో తెలీదు. సో యా దానికోసం నిన్న ఫుల్ ఏడుపు వచ్చేసింది అనమాట. బట్ ఏడిస్తే పనులు ఏం చేయలేం కదా. ఇంక పక్కన మా మమ్మీ ఫుల్ ఏడుస్తూ ఉంది. వాళ్ళకి కన్సోల్ చేయలేను, ఇంక నేను పని చేసుకోలేనని చెప్పి ఇంకా నిన్న వెళ్ళాక చిన్న వీడియో ఒకటి షూట్ చేశాను అంతే. ఇంకా స్ట్రైట్ అవే పనిలోకి పడిపోయాను. బట్ అంటే వీడియో చేసే మూడ్ లేదు అండ్ అంత ఆలోచన లేదు. చెప్పాను కదా చాలా తక్కువ టైం ఉంది, అన్నీ అయిపోవాలి, కంప్లీట్ అవ్వాలి. సో పని మీదే కొంచెం ఫోకస్ ఎక్కువ ఉండి అండ్ ఆ బాధ నుంచి కొంచెం బయటకు రావడానికి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాం. మళ్ళీ నైట్ ఎప్పుడో ఒక 2-3 బిట్స్ ఆ వాల్ కంప్లీట్ అయ్యేటప్పుడు షూట్ చేశాను అంతే. సో ఈరోజు మళ్ళీ పొద్దున్నే లేచి ఓకే మళ్ళీ అప్లై చేద్దాం, ఇట్స్ ఓకే, ఏం జరిగినా మన మంచిగా అన్నట్టు ఇంకా మళ్ళీ అప్లై చేద్దామని స్టార్ట్ అవుతున్నాం బ్రేక్ఫాస్ట్ చేసేసి. అండ్ యా అంటే ఏదైనా ఇలా పోయినప్పుడు ఈ మధ్య రీసెంట్ 3 years నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే ఏదైనా మనం అనుకున్నది జరగలేదు అంటే ఇంకా మంచిది, లేకపోతే ఒక రీజన్ కోసం ఆగిపోయిందేమో అని నమ్మడం స్టార్ట్ చేసాం. నిజంగానే అలానే జరుగుతున్నాయి. ఇంకా బెస్ట్ రావచ్చు, లేదా దానికో స్పెసిఫిక్ రీజన్ ఉండొచ్చు అన్నట్టు. అది ఎవరి బిలీఫ్ వాళ్ళది. నేను అలా నమ్మడం స్టార్ట్ చేశాక అన్ని పాజిటివ్గా ఉండడం అయ్యాయి అనమాట. ఫస్ట్ టైం మా మమ్మీకి వీసా రిజెక్ట్ అయిందని చెప్పాను కదా. సో అప్పుడు మా మమ్మీ మేలో రావాలి అండ్ ఆగస్ట్లో రిటర్న్ అన్నీ అయ్యాయి. 2 daysలో ఫ్లైట్ అనగా మా మమ్మీ ట్రావెల్ అనగా వీసా చేతికి వచ్చాక స్టాంపింగ్ లేదు అందులో. అప్పుడు అలానే చాలా ఫీల్ అయ్యాను. నా డెలివరీ తర్వాత అనమాట అప్పుడు రావాల్సింది మమ్మీ, బట్ అవ్వలేదు. అప్పుడు అనుకున్నాము మేబీ ఎందుకో ఓ రీజన్ వల్ల లేదని. మా మమ్మీ రాకపోవడం, చెల్లికి ఆగస్ట్లో పెళ్ళి అయిపోయింది. అంటే ఆ మ్యాచ్ అనుకోవడం, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడము, మాటలు ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్లో అయ్యి మా మమ్మీ ఆగస్ట్ ఎండ్కి అలాగా ఇండియా రావాలి రిటర్న్ జర్మనీ వస్తే. బట్ ఆగస్ట్ మిడ్ కల్లా మా చెల్లి పెళ్ళి అయిపోయింది అనమాట. హలో అషి, నో ఫైటింగ్. అషి అన్నకిచ్చి. సో సెకండ్ టైం అలాగే మా మమ్మీ వద్దాం అనుకున్నప్పుడు లెటర్ కొంచెం ఎక్కువ డేస్ ఉండడం వల్ల అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చింది. అప్పుడు కూడా అంతే, సారికకి ప్రెగ్నెన్సీ అని తెలిసి వాళ్ళు ఇదంతా చేయడం. సో అలా మేబీ ఈసారి కూడా ఏదన్నా ఉండొచ్చేమో అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. నేను ఇస్తాను, నాన్న ఇక్కడ ఆపుతారు కారు, అప్పుడు ఇస్తాను. సో హోప్ఫుల్లీ ఈసారి వచ్చేలాగే చూద్దాము. అండ్ ఇంట్లో వర్క్స్ ఇంకా ఎలా జరుగుతున్నాయి ఏంటనేది అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్డ్. సో ఏదైనా జరగకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ నుంచి బయటకు రావడం కూడా అంతే ఇంపార్టెంట్. అదే పాజిటివ్గా వచ్చామనుకోండి, మనకి ఇంకా ముందు ముందు అలాంటివి ఏమొచ్చినా సిమిలర్గా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం అనమాట. ఆ రోజు మా మమ్మీని చూసే ఎక్కువ బాధేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సాయంత్రం వరకు ఏడుస్తూ కూర్చుందనమాట. అంటే వాళ్ళు మా పెయిన్ ఎవ్రీడే చూస్తూ ఉన్నారు. మీరు వీడియోస్లో ఎలా చూస్తున్నారో వాళ్ళు అలానే చూస్తూ ఉన్నారనమాట. అవి చూస్తూ అండ్ మేము వస్తే మీకు హెల్ప్గా ఉంటుంది, కొన్ని పనులు హోల్డ్ చేసుకోండి, మేము వచ్చాక పిల్లల్ని చూసుకుంటూ ఉంటాం, డాడీ నీకు హెల్ప్ చేస్తారు ఇంటి పనుల్లో, శివాకి హెల్ప్గా ఉంటారు, ఇలా చాలా అనమాట. ఎవ్రీడే వాళ్ళు వీసా కోసం వెయిట్ చేశారు. మా మమ్మీ యూఎస్ నుంచి ఎప్పుడు వస్తుందా, యూఎస్ నుంచి రాగానే అని స్లాట్ బుక్ చేసి అంతా చేసాం, కానీ టైం బాడ్ అవ్వలేదు అంతే. బట్ ఇట్స్ ఓకే అని మేము కన్సోల్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు నమ్మరండి, మా పేరెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వీడియో కాల్లోనే ఉండేవాళ్ళు అనమాట. లైక్ పిల్లలతో మేము పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏడ్చినప్పుడు కానీ తర్వాత అంతా మమ్మీ పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళ కోసం పాటలు స్టోరీలు అన్నీ చెప్తూ. అండ్ మేము ఈ ఇన్ని డేస్ ఆఫ్ రెనోవేషన్లో మాకు ఎవరైనా ఫోన్ చేసి తింటున్నారా
అన్ని టైంకి వేసుకుంటున్నారా, ఒంట్లో బాగోపోతే ట్యాబ్లెట్ వేసుకున్నారా, అది ఇది అని కంప్లీట్గా అడిగేది మా మమ్మీ. ఎవ్రీడే 3 పూట్ల అంతే, తిన్నావా, ఫస్ట్ తిను. అండ్ మేము ఇక్కడ విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా వింటర్లో. అవి మ్యాండేటరీగా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు అందరికి కూడా అదే ప్రాబ్లము. సో ట్యాబ్లెట్స్ వేసుకున్నావా మ్యాండేటరీగా అడిగేదన్నమాట. సో తనే నాకు పాజిటివ్ పుష్ ఎవ్రీ టైం. సో యా అప్పుడు చాలా బాధపడింది. ఒక 2-3 డేస్ కన్సోల్ చేయడానికే సరిపోయిందనమాట. వద్దు కానీ మళ్ళీ చేద్దాం, ఎందుకు ఆగిందో మన మంచికి అన్నట్టు. సో స్టార్ట్ బిలీవింగ్ అండి, ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. అండ్ ఇక్కడ వాల్స్ అవి కన్స్ట్రక్ట్ చేసాం కదా, సో కింద వాల్స్ అన్నీ నేను క్లియర్ చేసేసాను అనమాట. సో మనం బ్రిక్స్ అన్నీ వేసాక పైన మొత్తం సిమెంట్ అది వేసి అంతా ఇలా స్మూత్ ఫినిష్ నార్మల్ వాల్లో మిక్స్ అయ్యేలాగా చేయాలన్నమాట. ఇంకా రోజు తనకి వర్క్ అయిపోతే ఇంకా పైన నేను చేసేస్తాలే అన్నారు. కింద మొత్తం అన్నీ నేను ఫినిష్ చేసేసాను. ఇంకా అది చేసుకొని ఇంక ఇలా వెళ్ళేటప్పుడు మ్యూజిక్ పెట్టుకొని మాకు నచ్చినవి. అండ్ ఆ రోజు వర్షం కూడా పడుతుందనమాట. సాంగ్కి బాగా సింక్ అయింది. అలా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇది నెక్స్ట్ డే. అలాగా నేను యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీడే పొద్దున్న సాయం దాకా వ్లాగ్ లాగా అలా ఏం షూట్ చేయలేదు. కొన్ని ర్యాండమ్ బిట్స్ లాగా షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ యా ఇలా కన్స్ట్రక్షన్స్లో లేజర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. లేజర్తో అంత పర్ఫెక్షన్ కానీ ఇప్పుడు ఈ మధ్య బాగా వస్తుందన్నమాట. ఈవెన్ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమన్నా సరే మన వాల్కి ఏం చేయాలన్నా మంచిగా లేజర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ టైం దగ్గరికి వచ్చేటప్పటికి తెలియని స్ట్రెస్ అండి నిజంగా. నాకైతే ముందంతా అంత స్ట్రెస్ పడలేదు, కానీ లాస్ట్ డేస్లో చాలా స్ట్రెస్ వచ్చేసింది. అంటే పని చూస్తే చాలా ఉంది ఇంట్లోకి. నేనేంటంటే ఫంక్షన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలి December 31st కల్లా అన్నట్టు అనుకున్నాను. బట్ అది అవ్వలేదన్నమాట అనుకున్నట్టు. అట్ ద సేమ్ టైం ఇంట్లోకి వెళ్ళాక ఎంతవరకు పనులు అవుతాయి ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అయితే ఉంటుంది కదా, వచ్చాక ఎలా ఉంటాము. అండ్ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఇంకా లేదు అప్పటికి. సో మల్టిపుల్ థింగ్స్ అనమాట. స్టిల్ నౌ ఇంకా సార్ట్ అవుట్ అవుతూ ఉన్నాయి. బట్ వీ మేడ్ అవర్ సెల్స్ వెరీ స్ట్రాంగ్ అండి. నేను మా హస్బెండ్కి ధైర్యం చెప్తూ ఉన్నా. నేను ఎంత స్ట్రెస్ తీసుకున్నా నేను స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ట్రై చేస్తాను. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఎందుకంటే మా హస్బెండ్ నేను స్ట్రెస్ తీసుకున్నానంటే తను డౌన్ అయిపోయి తను స్ట్రెస్ తీసుకుంటారు. అది నాకు ఇష్టం ఉండదు. తను స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటాను. అందుకే ఎంతున్నా సరే నేను తనకి నచ్చ చెప్తూ ఉంటాను అనమాట. ఇట్స్ ఓకే, ఏముంది, పవర్ లేకపోతే ఏముంది, కిచెన్లో ఉంది కదా, అక్కడి నుంచి ఎలాగోలా మేనేజ్ చేద్దాము, మనమే కదా ఉండేది, మన పిల్లలు మనమే కదా ఉండేది, డే టైం అంతా బాగానే ఉంటుంది, ఇట్స్ ఓకే, వింటరే కదా. సో ఇలా చాలా నచ్చ చెప్పుకొని ఇద్దరికిద్దరం అన్నీ సార్ట్ చేసుకున్నాం అనమాట. ఏంటి అలా చెప్పు మరి, నవ్వరా, స్మైల్ స్మైల్. మా బొబ్బాయ్, మా బొబ్బాయ్, మా బొబ్బాయ్. అండ్ ఆ రోజు కొన్ని కావాల్సిన ఉండి మళ్ళీ హార్న్బాగ్ వచ్చాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఒక 1/2 an hour హార్న్బాగ్, అక్కడి నుంచి మా ఇంటికి. అండ్ పిల్లల్ని ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేయాలి, లేదంటే మా హస్బెండ్ అస్సలు అవి తీసుకొని ఎవరు ఏదో ఒకటి తీసేస్తూ ఉంటారు, లాగుతూ ఉంటారు. అండ్ వాళ్ళతోనే మా షాపింగ్, వాళ్ళతోనే మా రెనోవేషన్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని కాసేపు అలా ఎంటర్టైన్ చేస్తున్నాను అనమాట. డోంట్ ఫీల్ అదర్వైజ్. అండ్ ఇక్కడ మీకు ప్రైసెస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్కి బయట కంపెనీస్ ఎందుకు అంత ఛార్జ్ చేస్తారు అనేది ఇల్లు బట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ వాళ్ళు 2 BHKలో ఉంటారు, అపార్ట్మెంట్ అనమాట. చిన్నదే, అంటే టూ మచ్ బిగ్ కాదు. సో ఒక 2 BHK అపార్ట్మెంట్. దానికి ఎలక్ట్రికల్ వైరింగ్ చేసినందుకు ఐ థింక్ 1.5 year బ్యాక్ అలాగా 8 lakhs తీసుకున్నారు. సో దాన్ని బట్టి ఆలోచించుకోండి, ఎక్కువ ఉండే కొద్దీ ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో. ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్కి అంత కాస్ట్ అనమాట. లేబర్తో కలిపి ఇక్కడ మెటీరియల్ కూడా అంతే ఎక్స్పెన్సివ్. నేను మెటీరియల్స్ గురించి చెప్తూ ఉన్నాను కదా. సో ఇక్కడ వైరింగ్ అవి కూడా చూడండి, ఒక్కొక్క బంచ్ 10,000, 12,000, 15,000 అలా ఉన్నాయన్నమాట. సో అంత ఎక్స్పెన్సివ్. అండ్ ఆ రోజు ఇంటికి వచ్చేసి ఇంకా రైస్తో కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్, కొంచెం పెరుగన్నం కలిపి పెట్టేశాను పిల్లలకి. అండ్ మాకైతే కాఫీ తాగుతాం మ్యాండేటరీ. మార్నింగ్ ఎప్పుడో తాగేసి వస్తాం కదా, ఇంక ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ వేడివేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది. అండ్ ఇది తర్వాత
ఒక చిన్న క్యూట్ వీడియో తీశాను. నేను ఇలా పడిన సిమెంట్ అంతా ఇలా స్క్రాచ్ చేస్తూ ఉంటాను కదా, ఇంకా దక్షిత్ కూడా వాడికి ఎప్పుడైనా ఇలా స్పాచ్లా దొరికితే ఇంకా అదే పెనుగా ఎంత వద్దన్నా సరే, అమ్మ నేను తీస్తాను, అమ్మ నేను చేస్తాను, ప్రొఫెషనల్ లాగా చేస్తాడనమాట. భలే అనిపిస్తుంది క్యూట్గా. సో అలా అనిపించిన రోజే ఒక చిన్న బిట్ మా పేరెంట్స్కి షేర్ చేయడం కోసం అన్నట్టు షూట్ చేశాను అనమాట. సో పిల్లలతో మేమేం పని చేయించుకోవట్లేదండి, వేరేలాగా అనుకోవద్దు, వాళ్ళు ఎంత వద్దన్నా ఆగరు కాబట్టి అండ్ క్యూట్గా అనిపించి షేర్ చేస్తున్నాను అంతే. అలా ఎప్పుడైనా కనిపించినవి నేను తీస్తా అని వస్తాడనమాట. ఇది వెళ్ళిపోయే ముందు ఇంటికి ఇలా కొన్ని పచ్చిగా పడి ఉంటాయి కదా, కొన్ని డ్రై అయిపోయినవి వాల్ ప్లాస్టరింగ్ చేశాక ఇంకా అవన్నీ తీస్తున్నాడు అనమాట. సో అక్కడ అవే అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. నేను చేస్తూ ఉంటే నా చేతిలోంచి లాక్కొని వాడు కూడా చేస్తున్నాడు. అండ్ ఇది అనదర్ డే మార్నింగ్. సో టీవీ యూనిట్ మేము కొంచెం ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లానింగ్ అంతా ముందండి, కీస్ రాకముందే మేము టీవీ వాల్ యూనిట్ ఎలా ఉండాలి అనేది ముందే ప్లాన్ చేసుకున్నాము. సో దాన్ని బట్టి ఏది ఎక్కడ వస్తుంది ఏంటని అనుకోవాలన్నమాట. సో దానికి బుక్లో అంతా డయాగ్రామ్ వేసుకొని అంతా చేసాము. బట్ చిన్న మోడిఫికేషన్స్ చేసామన్నమాట అకార్డింగ్లీ. దానికి మెజర్మెంట్స్తో సహా కావాలి ఎగ్జాక్ట్గా టీవీ ఎక్కడ వస్తుంది అండ్ సైడ్ ఏమొస్తాయి, కింద ఏమొస్తుంది, సో ఎక్కడ ఏమి ఉండాలనేది పర్ఫెక్ట్గా ఉండాలి. దానికి తగ్గ మెజర్మెంట్స్ చేసుకోవాలన్నమాట. ఆ రోజు మార్నింగ్ రాగానే ఫస్ట్ అదే సెట్ చేస్తున్నాం. సో ప్రతిదీ డ్రా చేసుకొని అన్నీ చూస్తున్నాం అనమాట. సో మెజర్మెంట్స్ డ్రాయింగ్ అంతా నేను చేశాను, అక్కడ అవుట్పుట్ అంతా దాన్ని చేస్తారనమాట, ఎక్కడ డ్రా చేయాలి ఏంటి అని. సో ఇందాక చెప్పాను కదా, లేజర్ మనకి లైన్స్ స్ట్రైట్గా రావాలన్నా, వాల్ ఎంత వంకరగా ఉంది తెలుసుకోవాలన్నా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది యూజ్ చేసుకొని ఇంకా మొత్తం మేము అనుకున్న ప్లాన్ అకార్డింగ్లీ అదంతా చేసుకున్నాం. సో మీ రెనోవేషన్ ప్రాసెస్లో ఇలాంటివి ఉంటే ఇవి ముందుగానే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా టైమే పడుతుంది. మనకున్నవి థింగ్స్ ఏ సైజు ఉన్నాయి, మనకి ఎలాంటివి కావాలి అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. పనులు ఎప్పుడు ఒకదానికొకటి డిపెండెంట్గా ఉంటాయండి. కొన్ని అయితే మాకు లాస్ట్లో అదే హెక్టిక్ అయిపోయిందనమాట. ఇది చేస్తే అది అవ్వాలి, అది చేస్తే ఇది అవ్వాలి అన్నట్టు మేము అనుకున్న పనులన్నీ చివరికి వచ్చేసాయి. సో దానివల్ల టైం సరిపోలేదు, అనుకున్నట్టు కొన్ని జరగలేదు అనమాట. బట్ స్టిల్ ఈచ్ అండ్ ఎవ్రీడే వర్క్ చేస్తూనే ఉన్నాము వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు. బట్ స్టిల్ ఏవి ఇంపార్టెంటో అవి కొంచెం డిలే అయిపోయాయి అనమాట, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో అలాగా ఇంకొకటి ఏంటంటే హాలిడేస్ అనమాట. క్రిస్మస్ టైంలో పబ్లిక్ హాలిడేస్, సండేస్, ఇవన్నిటిలో ఎప్పుడూ ఇంత సౌండ్ కూడా చేయకూడదు. సో సౌండ్ రాకుండా ఏం చేసుకోవచ్చు అన్నవి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో నైట్ వెళ్ళాక ముందు అలాంటివన్నీ ప్లాన్ చేసుకుని ఆ డేస్లో స్పెసిఫిక్గా ఏమేం చేయాలి. అండ్ క్రిస్మస్ టైంలో అయితే అరౌండ్ 4 days అనుకుంటా, 4 days సౌండ్ చేయకుండా వర్క్ చేసుకోవాలి. అసలు ఏముంటాయి సౌండ్ చేయకుండా వర్క్ చేయడానికని ఆలోచించుకొని ఫైనలీ డోర్స్ కూడా మేమే వేసేసుకున్నామండి. డోర్స్ వేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ డోర్స్ కూడా మేము ఫస్ట్ టైమే వేయడము, దానికి తగ్గ జుగాడే చేశాడు మా హస్బెండ్. చేసి అవన్నీ వెళ్ళి ముందు రోజే కొంచెం ముందే తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట రెడీగా, ఇలా హాలిడేస్ వస్తాయని. సో దానికి ఎలా చేయాలి ఏంటి, ఫస్ట్ టైం వేస్తున్నావు ఎలా వస్తాయి, అదొక భయము, నాకు అస్సలు తెలీదు. తను కొన్ని వీడియోస్ ఏవో చూసున్నారు. సో ఫైనల్లీ ఫస్ట్ డోర్ వేసినప్పుడు టెన్షన్ వచ్చింది. అండ్ మిగిలిన డోర్స్ అన్నీ 1 hourలో వేసి పడేశారనమాట. మాకు 1 dayలోనే డోర్స్ అన్నీ వేయడం అయిపోయింది. ఎటొచ్చి పైన బాత్రూమ్ డోరు, కింద గ్లాస్ డోర్ ఒకటి ఉంటుంది, అదొకటి ఇంకా తీయలేదనమాట. అండ్ ఇక్కడ పగల కొట్టినప్పుడు సైడ్స్ అన్నీ కొంచెం ఎక్కువ పోతూ ఉంటాయి కదా, సో దానికి మళ్ళీ అన్నీ ఫిల్ చేసి ఇంక ఇలా శాండింగ్ కొట్టాను. గుమ్మాలు వేయడానికి అన్నీ రెడీ చేసామన్నమాట. సో ఇది వేసినప్పుడు మా టైల్స్ వేసే అతను కూడా కొంచెం భయపెట్టేశారు, ఫస్ట్ టైం వేస్తున్నారు కదా, ఏదైనా చిన్నది పోయినా డోర్ సరిగా రాదనమాట. సో చాలా ప్రాపర్గా చాలా డెడికేషన్తో వేయాలి గుమ్మాలు. సో ఫస్ట్ టైం అయినా మా హస్బెండ్ ట్రై చేద్దాం, ఇట్స్ ఓకే మనమేగా చేసుకుని ఇది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అది ఇది అని తన ధైర్యంతో మ్యాక్సిమం తనే చేసేసుకున్నారు. సో చాలా బాగా వచ్చే గుమ్మాలు కూడా చాలా భయపడ్డాము. అండ్ మీ నమ్మరు, డోర్స్ ఒక్కటి కలర్ అనుకున్నట్టు అవ్వలేదని లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. బట్ మేము ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్క థీము సెట్ చేస్తుంటే మాకు మేము వేసిన వైట్ తప్ప ఏది సూట్ అవ్వదని అనిపించింది. నిజంగా అలా వచ్చే లుక్ కూడా ఆ వైట్ ఎలివేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని రెనోవేషన్ చేస్తూ వచ్చాం కదా ఈచ్ అండ్ ఎవ్రీ రూము, సో అలా అనమాట. అండ్ ఇక్కడ పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదండి, తనకి కొంచెం హెల్ప్ చేస్తూ అలాగా చిన్న బిట్స్ మాత్రమే షూట్ చేశాను. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, డోర్స్ ఎప్పుడైనా ఆర్డర్ చేయాలంటే ప్రాపర్ మెజర్మెంట్ ఉండాలి. మేము అంతా
కొట్టేసాం చూసారు కదా. ఇక్కడ స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి. మీకు ఏదైనా స్పెసిఫిక్గా కావాలి అంటే అది మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. మాకు ఒక మెయిన్ బాత్రూమ్ డోరు అలానే అయ్యింది. అది స్పెసిఫిక్గా ఆర్డర్ చేసుకోవాలి. అండ్ దాని ప్రైస్ కూడా డబల్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఉండేదానికన్నా డబల్ ప్రైస్ ఉంటుంది. అండ్ మాకు టైం కూడా ఆల్మోస్ట్ ఒక 7 వీక్స్ అలా పట్టింది. మేము ఆర్డర్ చేస్తే రీసెంట్గా వచ్చిందనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఫిబ్రవరిలో. సో అంత డిలే అవుతాయి అన్నమాట. మిగిలినవన్నీ కొంచెం అకార్డింగ్లీ మేము ఏమంటారు కొంచెం కట్ చేసుకొని పెట్టేసాం అనమాట. సో డోర్స్ వేసాకైతే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ డోర్ వేసాక ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ సౌండ్స్ చేయకుండా చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసాం అనమాట. మెయిన్లీ డోర్ వేసుకోవడానికి మాన్యువల్ అదంతా ఇచ్చిన కొన్ని టూల్స్ కూడా కావాలండి. అది ప్రాపర్గా కొంచెం కూడా జరగకూడదు. కొంచెం కూడా జరిగినా ఫిట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఆ టూల్స్ కూడా మేము ముందుగానే క్రిస్మస్కి ముందుగానే రెంట్కి తీసుకొని ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 3 days ఏమో తీసుకొని ఉన్నాం అనమాట. అంటే మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వేస్తున్నాం సరిపోతుందో లేదో అని. మళ్ళీ ఎందుకు ఆ టైంలో వాళ్ళు కూడా హాలిడేస్కి వెళ్ళిపోతారు కదా, ఇంక అందుకని ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే టూల్ అనమాట. అది ప్రాపర్గా మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా తీసుకొని ఫిట్ చేసుకొని ఉండాలి. సో దట్ అవి కదలకుండా ఉంటాయి, లేకపోతే కదిలిపోతాయి అనమాట. అలైన్మెంట్ కొంచెం మిస్ అయినా డోర్ మిస్ప్లేస్ అయిపోతుంది. ఇంకా అదంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ కొత్త డోర్ తెచ్చుకోవాలి. కింద బాత్రూంలో మేము టైల్స్ లోపల బాత్రూంలో టైల్స్ వేయకముందు కింద వేసేలో ఒక మెజర్మెంట్ వచ్చింది, టైల్స్ వేసాక వేరే మెజర్మెంట్ వచ్చింది అనమాట. దానివల్ల మాకు ఒక గుమ్మ నష్టం జరిగింది. సో అది మేము ముందుగా తెచ్చి పెట్టుకోవడం వల్ల అది టైల్స్ వేసాక పెట్టి చూస్తే అంతా ఫిట్ చేసి అది చిన్న గ్యాప్ వచ్చేసింది అనమాట. దానివల్ల ఆ వేసిన కష్టమో పోయింది, డబ్బులు పోయాయి. అదంతా తీసి మళ్ళీ కొత్తగా వెళ్ళి గుమ్మం తెచ్చుకొని ఫిట్ చేసుకున్నాం అనమాట తర్వాత. అందుకే అన్నాను, చాలా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ లేకపోతే కొంచెం తేడా వచ్చినా సరే ఆ డోర్ వేస్ట్ అయిపోతుంది. ఏమీ చేయకముందు రిటర్న్ ఇవ్వచ్చు, కానీ ఇలా ఫిక్స్ చేసేసాక రిటర్న్ ఇవ్వలేం కదా. సో అది. అండ్ ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ గుమ్మాలు బయట వేయించుకోవచ్చు, బట్ ఒక్కొక్కరు ఒక్కో ఛార్జ్ తీసుకుంటారండి. బయట ప్రొఫెషనల్స్ వేస్తే మనకి డోర్ కాస్ట్ కన్నా వాళ్ళు వేసే ఛార్జే ఎక్కువ ఉంటుంది. లేదు అంటే నార్మల్గా జస్ట్ వేయడానికి ఆ గుమ్మం మనం తీసుకొస్తే అన్నీ రెడీగా పెడితే వాళ్ళు వచ్చి వేయడానికి మాత్రమే అరౌండ్ 10,000 12,000 అలా తీసుకుంటారనమాట. సో ఛార్జెస్ అయితే చాలా ఎక్కువే ఉంటాయండి. మేము ఒక పైన బాత్రూమ్ డోరే మేము బయట వేయించుకున్నాము, మెయిన్ డోరు. సో వాటికి ఎంత అయిందో అవి వచ్చినప్పుడు నేను డీటెయిల్గా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తానండి. యాక్చువల్గా మేము రెనోవేషన్స్ అవి స్టార్ట్ చేయకముందు మేము రెనోవేట్ చేసుకుందామని కీస్ రాకముందు అనుకున్నాం అనమాట. అప్పుడు మా హస్బెండ్ నువ్వు ఇంట్లో ఉండు, పిల్లలతో నేను చూసుకుంటానని చెప్పారని చెప్పాను కదా. సో తర్వాత మార్చుకున్నాం. బట్ నాకు కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలామంది చెప్తున్నారనమాట, లైక్ ఇలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అంటే అంతే కదా. ఇప్పుడు హౌస్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. సో ఒక విషయంలో ఒక డెసిషన్ తీసుకోవడంలో, ఒక సెలెక్షన్లో ఎప్పుడైనా సరే ఇద్దరికి 2 అభిప్రాయాలు ఉంటే, లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఆ రకంగా 2 డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ అవుతాయేమో, మన ఇద్దరు ఏమైనా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతామా, హౌస్ వల్ల ఇలాంటివి ఏమన్నా వస్తాయో మన లైఫ్లో ఎప్పుడూ లేనివి, అలా చాలా భయపడి మా హస్బెండ్తో ఈ విషయం డిస్కస్ చేశాను అనమాట. అలా ఏం కాదు అని తను చెప్తూ ఉండేవాళ్ళు. బట్ యూజువల్లీ అలా వస్తాయంటండి. బట్ మాకేంటంటే ఇద్దరికీ ఒకటే టేస్ట్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే నేను గ్రీన్ అని తను పింక్ వేరే కలర్ ఏదన్నా అన్నారనుకోండి, ఇద్దరు ఆలోచించుకొని ఒక కామన్ కలర్కి వస్తాం. అలా తను యాక్సెప్ట్ చేస్తారు. ఇదే ఉండాలి అదే ఉండాలని స్పెసిఫిక్గా అలా ఏమి ఉండరు అనమాట. టచ్ వుడ్ అలా ఏమీ అవ్వకుండానే మా హౌస్ రెనోవేషన్ అయింది. మేము ముందుగానే మా టేస్ట్లు అకార్డింగ్లీ మా ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసినప్పుడు మా టేస్ట్లు ఇవన్నీ మాకు తెలుసు, తనకేమి ఇష్టం నాకేం ఇష్టం అని. అండ్ మేము ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎప్పుడూ అలా రాలేదు. నేను భయపడింది ఏంటంటే, ఒకవేళ వేరే వాళ్ళు ఏదైనా చెప్పి మనం ఒకటి అనుకొని తన కానీ నేను కానీ వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా, ఆ రకంగా నేను భయపడ్డాను అనమాట. బట్ అలా ఏం జరగలేదు, అంతా మంచిగా జరిగిందనమాట. సో దానివల్ల
అండ్ మా బాండింగ్ ఇంకా 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 స్ట్రాంగ్ అయిందండి. ఏ వైఫ్కైనా ఉంటుంది కదా, హస్బెండ్తో ఉండాలి ఎక్కువసేపు, అలాంటి ఆపర్చునిటీ వస్తే ఏ వైఫ్కైనా బాగుంటుంది అనిపిస్తుంది. ఈ హౌస్ రెనోవేషన్లో నేను బాగా ఎంజాయ్ చేసింది అదే, మా హస్బెండ్తో ఎక్కువసేపు ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ ఇద్దరం కలిసే ఉన్నాం, మా మాటలు, మా బాండింగ్ ఇంకా ఇంకా పెరిగిందని నాకు బాగా అనిపించింది. అలా అలవాటు అయిపోయి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఏంటో ఫీలింగ్ వస్తుందన్నమాట. బట్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైం అండి. ఇద్దరం కలిసి చేసుకోవడం అనేది నిజంగానే ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనిపించింది నాకు. అది ఎంతమందికి వస్తుంది నాకు తెలియదు, కానీ మేమైతే దాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్లీ ఇదిగోండి గుమ్మం ఫిట్ చేసి డోర్ వేసాక ఈ లుక్ వచ్చిందనమాట. సో చాలా బాగుంది. నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ మేము ఈ కిడ్స్ రూమ్లో చూపిస్తున్నాను. కిడ్స్ రూమ్ మేము మేక్ ఓవర్ చేసాము, రీసెంట్గా కంప్లీట్ చేసామన్నమాట. సో ఆ థీమ్కి వైట్ కలర్ చాలా బాగా సింక్ అయింది. అండ్ వైట్ కలర్ మాత్రమే సూట్ అవుతుందన్నమాట మేము సెలెక్ట్ చేసుకున్న థీమ్కి. సో ఇక్కడ డోర్ కూడా పెట్టి చెక్ చేస్తున్నాం అనమాట ఫిట్ అయిందా లేదా అని. సో మా ఫేసెస్లో హ్యాపీనెస్ చూడొచ్చు, ఎస్పెషల్లీ మా హస్బెండ్ ఫేస్లో. ఇంక ఇది వేసాక ఇంక మేము రిమైనింగ్ 2 రూమ్స్లో కూడా డోర్స్ కంప్లీట్ చేసాము. అండ్ చూసారు కదండి, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.